ఎవర్రా మమ్మల్ని ఆపేది? సచివాలయ ముళ్ళకంచె సామాగ్రి ధ్వంసం, అడ్డుకోబోయిన పంచాయతీ కార్యదర్శి సుధాకర్పై దాడి. ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం చిన్నఖమ్మం సచివాలయ ప్రహారీ ముళ్ళకంచెను ధ్వంసం చేశారు. అక్కడే ఉన్నవారు సచివాలయ ఆస్తుల్ని ధ్వంసం చేయడం ఏంటని ప్రశ్నించగా ఇంతకు వినలేదు. విధి నిర్వహణలో ఉన్న పంచాయతీ కార్యదర్శి సుధాకర్ ధ్వంసం చేసే వారికి చేయొద్దని తెలియజేసిన వారు వినకుండా ముళ్ళకంచెను తొలగించారు. అడ్డుకున్న పంచాయతీ కార్యదర్శి సుధాకర్ని వారు దుర్భాషలతో చుట్టుముట్టారు. ప్రభుత్వ విధిలో ఉన్న ఉద్యోగిని విధులకి ఆటంకం కలిగించిన దానిపై పంచాయతీ సెక్రటరీ ఫిర్యాదు చేయడమే కాక దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని మాట్లాడేది ఏం మాట్లాడేది? మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్నారు, పెద్దలు మాట్లాడుతున్నారు కదా, మాట్లాడుతున్నారు కదా. సచివాలయం ఆఫీస్కి వచ్చి మాట్లాడేది మీరేగా నోటికి వచ్చిన మాట్లాడేదా? కూర్చొని ఆఫీస్లో మాట్లాడతారు కొద్దిగా ఒకరు మాట్లాడండి, పద్ధతిగా మాట్లాడుకుంటే అయితేగా నోటికి వచ్చినట్టు మాట్లాడతాట. ఎందుకు సార్ ఇప్పుడు కానీ సమస్య పరిష్కరిస్తా. మొత్తం రంగస్వామి గుడికి సంబంధించిన మొత్తం రాండి ఎవరి స్థలాలు కాదు, గుడి తరపున పిలుస్తున్నాం, అందరినీ పిలుస్తాం రమ్మని చెప్తా. పంచాయత్ సెక్రటరీ నాకు 15 ఏళ్ళ నుంచి చేస్తున్నా. ఏంటిది? ఇదేమన్నా ఆఫీసరా? ఏంటిది? దౌర్జన్యం ఏంటి? ఆఫీస్ మీదకి వచ్చి కంచెవడం ఉండడం ఏంటి? ఆఫీసా ఇంకేమన్నా ఏంటి అసలు? అది ఏం చూసుకొని పంపుతున్నా మిమ్మల్ని? ఎందుకు పంపుతారా? ఎందుకు పంపుతారు? ఆ రోజు నువ్వు కంట గుడి నువ్వు ఉన్నావు అప్పుడు ఏమైనా ఊర్లో అడిగా నీకు ఎక్కడ అంటున్నా? నువ్వు ఆ రోజు కంచన వేసే రోజు నువ్వు ఎందుకు చేస్తున్నావు? నువ్వు అడగదా? నువ్వు మాట్లాడతా నువ్వు చాలా చెప్పావు సమస్యలు. నీకు ఈ ప్రజా సమస్యలు చాలా అడిగావు. పంచాయతీ తాళం అడిగావు సారాయి తాగడానికి. సచివాలయం తాళం తీసుకురావాలి, నేను సారాయి తాగాలని నా ప్రభుత్వం వచ్చిందని మా వాడికి ఫోన్ చేసి కూడా అడిగావు. నువ్వు మళ్ళీ ప్రజా సమస్యలే ఇక్కడ అడిగేది. నువ్వు ఇది నువ్వు అడిగేది ప్రజా సమస్య. సారాయి తాగాలా, పంచాయతీ ఆఫీస్ తాళం తీసుకురాపోరా? నువ్వు నీ పిల్లల సాక్షి పెట్టప్పుడు నా దగ్గర పనిచేసే విజయాన్ని అడిగావు లేదు. నువ్వు పంచాయతీ ఆఫీస్ తాళం తీసుకురాపో, నేను సచివాలయంలో పెద్ద మనిషి గవర్నమెంట్ వచ్చింది, తాళం తీసుకురామో సచివాలయం పెద్ద మనిషి
సహకరించకపోతే మాట్లాడాలి. వచ్చి దౌర్జన్యంగా కంచబారితే ఎందుకు ఈ వ్యవస్థ ఉందా? ఇంత వ్యవస్థ ఉంటే ఎందుకు? మీకు ఎవడో ఎనకరించి పోయి పద్యం మేము చూస్తామంటే పద్యం గవర్నమెంట్ తో పెట్టుకోవచ్చా? ఎవరు చెప్పరు ఎవరు చెప్పరు గవర్నమెంట్ తో పెట్టుకోవచ్చా? గవర్నమెంట్ అధికారి పనిచేసే నా బాధ్యతను అడ్డుకుంటే ఏమైతుందో కూడా చూపిస్తా. నా బాధ్యతను అడ్డుకుంటే ఏమైతుందో కూడా చూపిస్తా. మళ్ళీ ఆ రోజు ఉండాలి కదా నా బాధ్యత. ఏం నీకుంటే అంటున్నాను ఈ రోజు మమ్మల్ని నేను అధికార పట్ల ఈ రోజు ఉందా? ఇప్పుడు ప్రజల సమస్య గుడి ఏమన్నా నీకు నీకు అసలు మధ్యంగా ఊరు మొత్తానికి ఉపయోగపడే పంచాయతీ ఆఫీస్ లో కంచెలు తీసి గుడికి పంచాయతీ ఆఫీస్ చేయాలంట. ఏమన్నా ఫలదాన్ని మాట్లాడాలి? ఊరు మొత్తానికి ఉపయోగపడే పంచాయతీ ఆఫీస్ ఇది. ఊరు మొత్తానికి ఉపయోగపడే పంచాయతీ ఆఫీస్ స్థలం తీసి మనం గుడి చూసుకుంటామంటే నేను కంచెలు తీసి గుడి తీయాలంట. ఏమన్నా ధర్మముగా మాట్లాడి అడిగారంటో ఏం మా ఇంటి కోసం మేము అడిగేది? ఇంత దుర్మార్గం అయితే ఏం చేయాలి? కేసులు పెట్టక ఏం చేస్తాం? అదే శిలాపలకం పడి దగ్గర దాంట్లో దగ్గర కొట్టి కాలుతుందండి ఆడ.